హాయ్ హలో నమస్తే అందరు కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ నో నాన్ వెజ్ ఛాలెంజ్లో అండ్ 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 27. సో ఈరోజు మన వర్కౌట్స్ ఏంటంటే చెస్ట్, షోల్డరు, బైసెప్స్ వర్కౌట్స్ అయితే ఉన్నాయి. వర్కౌట్ చేసుకుంటూ మీకు ఒక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఒక చిన్న స్టోరీ చెప్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఏప్రిల్ 27 ఈరోజు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే గోమాత. సేవ్ గోమాత, స్టాప్ గోవధ. సో గోమాతలను రక్షించండి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళు చెప్పిన విధంగా ఒక నెంబర్ పెట్టారు, మిస్డ్ కాల్ చేసా, నా ప్రయత్నము నేను చేసా, ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను, ఆ వంతు సాయం నేను చేస్తున్నా. కానీ ఇక్కడ మన హిందూ బంధువులందరికీ ఒక చిన్న ముచ్చట ఏంటంటే గోమాతనే ఎందుకు, మిగతా జీవులు ప్రాణులు కాదా, ఓన్లీ గోమాతనే ఎందుకు? ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడిగితే అందరికీ కోపం వస్తుంది, ఏందో నాకు తెలీదు. నేను చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. మీ అభిప్రాయం ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. సో గోమాతనే ఎందుకు, మిగతా జీవులు కూడా ప్రాణులే కదా, వాటికి కూడా జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, వాటికి కూడా ఫ్యామిలీ టైప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. మరి వాటికి నొప్పి ఉన్నప్పుడు మీకెందుకు ఆ నొప్పి, మీ పెయిన్ మీకు అర్థం కావడం లేదు. ఒక దెబ్బ తాకితేనే అమ్మో వామ్మో అయ్యో నాయనో అంటారు. మరి వాటిని మీరు కోసుకొని తింటే వాటికి కూడా బాధేస్తుంది, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, నొప్పి పెడుతుంది. ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఓన్లీ సేవ్ గోమాత ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి అందరూ ఫైటింగ్ చేస్తున్నారు. ఓకే, ఐ అగ్రీ. కానీ గోమాతనే ఎందుకు, మిగతావి ఎందుకు జీవులు కాదు? మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక కోడిని, కుక్క పిల్లని, పిల్లిని, ఆవుని, దూడని వీటిని పెంచుకుంటారు కదా. చిన్నప్పుడు మంచిగా క్యూట్గా ఉంటుంది, మంచిగా వాటితో సరదాగా టైం స్పెండ్ చేస్తారు, ఇంట్లోకి తీసుకెళ్తారు, ఎత్తుకుంటారు, వాటికి పేర్లు పెడతారు, ముద్దుగా పెంచుకుంటారు. అది కోడైనా, మేకైనా, గొర్రె కూడా వాటికో టైం అంటే కొంచెం పెద్దగా అవ్వగానే భారం అనిపిస్తుందో ఏమనిపిస్తుందో కానీ వాటిని కోసుకొని తినేస్తారు. మీరు తినకపోయినా మీ ఇంట్లో వాళ్ళైనా మీకు చెప్పకుండా మీకు వండి పెట్టి మీకే తినిపిస్తారు. మీరు చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఒక జీవిని, ఒక ప్రాణిని పెద్దగైనాక మీరు కోసుకొని తింటే అది కడుపులోకి ఎట్లా పోతుంది స్వామి మీకు అందరికీ? ఒకవేళ మేము పెంచట్లేదు, బయట చికెన్ సెంటర్లో వాళ్ళు పెంచితే మేము తీస్తున్నాం, మేము కొయ్యడం లేదు, మేము చంపడం లేదు, చచ్చిపోయిన వాటిని మేము తింటున్నాం అంటారు. ఇప్పుడు శ్మశానంలో మీ బాడీ, మీరు చనిపోయాక మీ బాడీ శ్మశానంలో ఎంటీగా ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు తింటే, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు తినే అంత మీకుందా? తింటారా? మనిషి తింటారా? అంటే మీరు చెప్పిన విధంగా అక్కడ పడి ఉన్నది అది ఓన్లీ బాడీ మాత్రమే, అది మేము మర్డర్ చేయలేదు, వేరే అక్కడ ఎవరో చేసిండ్రు, మేము తీసుకొని తింటున్నాం. మరి మీ శరీరాన్ని కూడా వేరే వాళ్ళు తింటే ఓకేనా? అరే మనిషి తినడం ఏంటిది, మనిషికి జంతువుకు తేడా లేదా అంటారు. సో అక్కడ ఏదైనా జీవే. ఇప్పుడు ఒక ఎప్స్టీన్ ఫైల్స్ అని రీసెంట్గా వచ్చింది స్వామి, అందరికీ కూడా తెలుసు అనుకుంటా. అమెరికాలో మనిషి తింటారు. అంటే వాళ్ళు ఒక మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తింటున్నాం కదా, చికెన్ 65 అని చెప్పి, మంచిగా తందూరి అని చెప్పి, మనుషులని కోళ్ళని, మేకలని మనం చేసుకొని తింటున్నాం కదా రెస్టారెంట్లో. సేమ్ యూఎస్లో కూడా మనిషిని రోస్ట్ చేసి మంచిగా ఫ్రై చేసి వాళ్ళు తింటారంట. అంటే మనిషి తినడం వాళ్ళ ఆచారం అంట. సో అక్కడ వాళ్ళు మనిషా ఏది అనేది చూడట్లేదు, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు తింటున్నారు. ఇక్కడ మన ఆచారం ఏంది? ఇప్పుడు ఏదో ఒక దేవుని పేరు చెప్పాలి, ఓ మేకనో గొర్రెనో కొయ్యాలి, దాన్ని కోసుకొని తినాలి. బలి చేయడము, ఈ నరబలి, మనిషి బలి, జంతు బలి, ఈ బలి చేయడం అనేది ఆపేసినప్పుడే అన్నీ సెట్ అవుతాయి. నాట్ ఓన్లీ సేవ్ గోమాత, అన్ని జీవులే, అన్ని ప్రాణులే. నొప్పి అన్నిటికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాటిని మంచిగా పెంచుతున్నారు, మంచిగా కాపాడుతున్నారు, పేర్లు పెడుతున్నారు, వాటికి అన్ని సేవలు చేస్తున్నారు. కానీ అవి కొంచెం పెద్దగా అయ్యే వరకు మీకు అందరికీ ఏమవుతుందో అర్థం కావట్లేదు, కానీ వాటిని కోసుకొని తినేస్తున్నారు. దేనికి స్వామి? ఎవరికి కూడా కొంచెమైనా జాలి లేదా? ఇప్పుడు మీ ఫ్యామిలీలో మనిషి తినేటోళ్ళు కూడా ఉన్నారు కదా, అది రోజులు పెరిగిన కొద్దీ ఎక్కువ అవుతుంది కావచ్చు. రేపు ఆకలికి ఎవరికి ఏం దొరకక మీ కుటుంబంలో నుంచే మీ కొడుకునో, బిడ్డనో, మీ పేరెంట్స్నో ఎవరో ఒకరు చంపేసి తింటారు. ఆ రోజులు కూడా వస్తాయి, రాను ఆ రోజులు కూడా వస్తాయి. అప్పుడు మీకు కూడా నొప్పి వస్తుంది, బాధేస్తుంది, మీకు కూడా ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, అన్నీ ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు తింటున్న ఆ కోళ్ళు, మేకలు, వాటికి కూడా ఉంటాయి కదా ఎమోషన్స్. ఇవి మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అయినా ఒక మాంసం తింటేనే మీకు ప్రోటీన్స్ వస్తాయి అనుకుంటే, ఈ మేక,
ఈ కోడి ఇవన్నీ ఏం తింటున్నాయి? వెజ్ ఐటమ్స్ అది తింటున్నాయి. అవి వేరే జీవాలను తినడం లేదు. వెజ్ ఐటమ్స్ అది తింటున్నాయి. గింజలు తింటున్నాయి. మేకలు అయితే గడ్డి తింటున్నాయి. సో వాటిని తిని అవి మంచిగా ఎదుగుతుంటాయి. మీరు ఆ ఎదిగిన వాటిని చంపి మీరు తిని మీ బాడీని పెంచుకుంటున్నారు. ఓన్లీ మీ నాలికకు రుచి కోసం మాత్రమే తింటుంటారు తప్ప దాంతో వచ్చే లాభం ఏం లేదు. వెజిటేరియన్లో కూడా కూరలు, పప్పులు, ఆకుకూరల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. కానీ ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఓన్లీ మాంసం తింటేనే బలం వస్తుంది, మాంసం తింటేనే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అదేంటిది బోన్ సూప్ తాగితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మరి అదే మేకలు ఏ బోన్ సూప్ తాగి అవి పెంచుకుంటున్నాయి బలాన్ని? గడ్డి తిని ఆకుకూరలు తినే కదా అవి బాడీని పెంచుతున్నాయి. మరి మీకెందుకు మాంసం తింటేనే ఆలోచన వస్తుందని? ఒక జీవాన్ని చంపాలి, దాన్ని కొయ్యాలి, దాన్ని స్కిన్ తీయాలి, దాని పేగులు తీయాలి, దాన్ని మొత్తం ఆగం చేయాలి, వండాలి, బాయిల్ చేయాలి, తినాలి. ఇదే మీ బాడీని కూడా సేమ్ అట్లనే తిత్తి తీసి పేగులు తీసి ముక్కలు కడిగేసి ఎవరైనా మర్డర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారంటే అమ్మో ఓ నో ఘోరం అది ఇది అంటారు కదా. మరి మీరు చేసేది ఏంటి స్వామి? వేరే వాళ్ళు చేస్తేనేమో మర్డరు, మీరు చేస్తేనేమో మర్డర్ కాదు. వాళ్ళు చంపి ఫ్రిడ్జ్లో పెడితేనేమో నేరం. మీరు అవే మేకలను కోళ్ళని కోసి తింటే అసలు నేరం కాదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గోమాత కోసం అని మీరు ఫైటింగ్ చేస్తున్నారు. గోమాత అనేది మనం ఒక్కోటి దేవుళ్ళందరూ కూడా ఒక గోవులనే ఉంటారని చెప్పి మనం పూజ చేస్తాం. కానీ అది వేరే మతం వాళ్ళకి సంబంధం లేదు. మనం మేకలను కోళ్ళం ఎలా తింటున్నామో వాళ్ళు గోవులను అలా తింటున్నారు. ఫస్ట్ మనం ఆపేద్దాం, వాళ్ళ గురించి ఫైటింగ్ చేద్దాం. మన దగ్గర యూనిటీ లేదు, అవతల వాళ్ళ మీద ఫైటింగ్ అయితే చేయాలి. సో ఇదన్నమాట. ఏదైనా మనం మాట్లాడితే సెక్యులర్ అంటారు, యాంటీ నేషనలిస్ట్ అంటారు, అవంటారు ఇవంటారు, అన్ని పంచాయతీలు ఉంటాయి. జై శ్రీరామ్. నాకు అవన్నీ తెలిసినాయి. నా ఉద్దేశం అయితే నేను చెప్పిన ఓన్లీ మేకలను కోళ్ళని తింటేనే ప్రోటీన్స్ వస్తాయి అని చెప్పి అట్లేం లేదు. దేనికైనా, మనిషికైనా, కోడికైనా, పిల్లికైనా, కుక్కకైనా, పురుగుకైనా, దేనికైనా జీవి ప్రాణం ఉంటుంది. అట్లా కోసి తిని బలి చేసి బాడీని పెంచుదామన్న ఆలోచన మానేయండి. గోమాత కోసం ఫైట్ చేయండి. గోమాతను కాపాడుకుందాం, గోమాతని రక్షించుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, మన టెంపుల్స్ని కాపాడుకుందాం, మన సాంప్రదాయాలని, ఆచారాలను కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం కాపాడుకుందాం. వాటితో కూడా మిగతా జీవాలను కూడా బ్రతికిద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను చెప్పిన ఈ స్టోరీ కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ డే 28. జై శ్రీరామ్.